అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనచైతన్య దివ్యాంగులు జేఏసీ రాజోలు తరఫున మేము అందరం కూడా ఇక్కడ మీడియా సమావేశం అనేది పెట్టడం జరిగింది. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వికలాంగులు యొక్క సమస్యలు ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటి వాటిని ఏంటంటే ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రభుత్వం పెన్షన్లు అనేది ఇవన్నీ ఇచ్చి మమ్మల్ని సంతోషపరిచింది. కానీ మాకు అసలైన ఉపయోగపడే 2016 చట్టం అనే దాన్ని అది కొంచెం విస్మరించడం అనేది జరిగింది. మేము దీని విషయంలో చాలా సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలు మిగతా అన్ని పట్టించుకుంటున్నాయి. కానీ ఈ చట్టం విషయంలో ఇంతవరకు కూడా సరైనటువంటి కార్యాచరణ అనేది చేయలేదు. దీని విషయం మేము పలుమార్లు మేము కలెక్టర్ ఆఫీసులు కానీ ఇలాంటి చోట మేము మీడియా సమావేశాల్లో అన్నింటిలో చెప్పాము. కానీ ఇంతవరకు ఆ చట్టం అమలు అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు మాకు అర్థం కావట్లేదు. 2016లో చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి రాష్ట్రం అమలు చేయాలని చెప్పినప్పుడు మరి ప్రభుత్వాలు ఆల్రెడీ 3 ప్రభుత్వాలు మారినాయి. మరి ఈసారైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ చట్టం అమలు జరుగుతుందని చెప్పేసి మాకు ఒక నమ్మకంతో మేము ఈ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి. ఇందులో ఈ చట్టం అమలు చేయడం వల్ల వికలాంగుల యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చట్టబద్ధత అనేది లభిస్తుందని చెప్పేసి మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నామండి. దయచేసి దీనిపై పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దయచేసి ఈ చట్టం గురించి దయచేసి మీరు ఆలోచించండి. మళ్ళీ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, మాకు వికలాంగుల సంక్షేమ శాఖ అనేది మాకు కాకినాడలో పెట్టారు. 3 జిల్లాలకు కలిసి ఒకే చోట వికలాంగుల సంక్షేమ శాఖ ఉండటం వల్ల వికలాంగులు చాలా సఫర్ అయిపోతున్నారు. కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏదన్నా ఇప్పుడు ఏ పెన్షన్ అప్లై చేయడానికి వెళ్ళవలసి వచ్చినా, లేకపోతే ఏదైనా వెహికల్స్ కోసం పెట్టవలసి వచ్చినా, ఏదైనా కూడా వికలాంగుల సంక్షేమ శాఖతో మాకు ఏదైనా పని ఉంటే మేము అంత దూరం వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మాకు చాలా దురదృష్టకరమైన విషయం. మరి డిస్టిక్లో మరి సెపరేట్ చేసినప్పుడు మరి వికలాంగుల సంక్షేమ శాఖ అనేది అన్ని మీరు కాకినాడలో పెడితే ఎలా? మాకు అమలాపురంలో ఎందుకు పెట్టలేదు? దయచేసి వికలాంగుల సమస్యలు మీరు గుర్తించండి. దయచేసి మాకు బస్సు పాసులు ఇవ్వడం కానీ మాకు ఇలాంటివి అంత ఉపయోగపడవు. దయచేసి మాకు ఉపయోగపడే దాన్ని మాత్రం చేయట్లేదు ప్రభుత్వాలు. దయచేసి దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుంటున్నాం. వికలాంగ సంక్షేమ శాఖ అనేది ఖచ్చితంగా అమలాపురంలో మా డిస్టిక్ లెవెల్లో ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి.